నిరుద్యోగ భృతి 11 లక్షలు గానీ 12 లక్షలు గానీ 13 లక్షలు ఎంతమంది ఇచ్చినా 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఒక్కటైందా అధ్యక్ష? అలవి గాని హామీలు ఇయ్యం మేమని చెప్పి డైలాగులు. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమైతుంది, కదులుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. అధ్యక్ష మాటలకేముంది అధ్యక్ష? ఓట్లు వేయించుకుంటానికి ఏది పడుతుంది ఎటు పడుతుంది చెప్పచ్చు, కానీ పని చేసేటప్పుడు తెలుస్తుంది అసలు సత్తా ఏందో, ఎవరికుందో ఎవరికి లేదో. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా, నీటి వసతి కల్పిస్తా, ఒక్క సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన. సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు, భజగోవిందం బబరాజమానం గంతే, ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं. భవిష్యత్తులో భూమి పంచబోతామని చెప్తాను. లేదా అధ్యక్ష పట్టి సంచికాలు కొట్టారు కదా ఉంటాయి కదా పంచి అన్ని बाप 1 नंबरी बेटा 10 नंबरी. సరిగా చెప్తావురా కుదా तेरा गवा పోయింది, వీడికి మర్చిపోయింది. నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతూ అన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం.